స్వస్థత పరచావే వందనమయ్యా. యెహోవా రఫా, యెహోవా రఫా, స్వస్థత పరచావే వందనమయ్యా. నన్ను స్వస్థత పరచావే వందనమయ్యా. నన్ను స్వస్థత పరచావే వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో నిన్ను పూర్ణ బలముతో ప్రేమించను. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు. నిన్ను పూర్ణ బలముతో ప్రేమించను. ఆరాధన 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 మనందరం కూడా ఆయన సన్నిధికి వచ్చిన మనం ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధన చేద్దాం. మన ప్రభు మనకు సమస్తాన్ని సమకూర్చువాడు. మనమందరము కూడా దేవుని సన్నిధికి వచ్చిన మనందరం కూడా ఎబెనేజర్ అయిన దేవుడు, ఇంతవరకు ఆదుకున్న దేవుడు నిన్ను ఆదుకొనబోతున్నాడు, నడిపించబోతున్నాడు. యెహోవా రాఫా, నిన్ను స్వస్థపరిచిన దేవుడు, మనల్ని బాగు చేసిన దేవుడు, ఇంకా నీకు సంపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చి నడిపించబోతున్నాడు. అందుకే ప్రభుని ఆత్మతోను సత్యముతోను ఆరాధన చేద్దాం. స్తుతి స్తుతి స్తుతి, స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. యేసయ్యా నీకే స్తోత్రములు. మనందరం కూడా ఆయన సన్నిధికి వచ్చిన మనం ఆత్మతోనూ సత్యముతోనూ ప్రభుని ఆరాధన చేద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రభు సన్నిధికి వచ్చిన మనందరం కూడా ప్రభుని ఆత్మతోనూ సత్యముతో ఆరాధన చేస్తూ, యేసయ్యా నాతో మాట్లాడండి, నన్ను దర్శించండి ప్రభువా, నన్ను బాగు చేయండి ప్రభు అని అడుగుదాం. దేవుడు మనల్ని బాగు చేయబోతున్నాడు, మనతో మాట్లాడబోతున్నాడు, మనం దర్శించబోతున్నాడు, వాక్కుల చేత మన జీవితాన్ని మార్చబోతున్నాడు. దేవుని సన్నిధికి వచ్చిన మనందరం కూడా ప్రభుని అడుగుదాం, ప్రభుని అడుగుదాం. ప్రభుతో మాట్లాడబోతున్నాడు మనతోని. ప్రభుని అడుగుదాం, యేసయ్యా నాతో మాట్లాడవా ప్రభా, నన్ను దర్శించు ప్రభా, పాడైపోయిన నా జీవితాన్ని, నా హృదయం అన్నిటికంటే ఘోరమైన వ్యాధి గలది ప్రభా, యెహోవా రాఫా నన్ను స్వస్థపరచు ప్రభా అని అడుగుదాం. హృదయమే మన జీవితానికి ఆధారమైనది. హృదయంలో యేసయ్య నివసించాలని కోరుకుంటున్నాడు. యెహోవా రాఫా, నా హృదయాన్ని బాగు చేయి ప్రభు అని అడుగుదాం. ఆయన బాగు చేయబోతున్నాడు, స్వస్థపరచబోతున్నాడు, ఆదుకొనబోతున్నాడు, నడిపించబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. వాక్యము నిమిత్తమై పాస్టమ్మ గారు ప్రార్థన చేస్తారు. మనందరం కూడా ఏకీభవించుదాం. దివ్యమైన తండ్రి, కృపగల దేవ, మీకు వందనాలు నాయన. గడిచిన కాలం అంతా కూడా ప్రభా, మీరు మా అందరినీ కూడా కాచి కాపాడి ప్రతి విధమైన అవసరత తీర్చినారు నాయన, మీకు వందనాలు. ఇదిగోండి ప్రభా, మనైన యొక్క సమయాన ప్రభా,
మన నీ మాటలు బోధించబడబోతూ ఉంటుండగా నాయన, నీ వాక్యం అనే అర్థంలో మమ్మల్ని మేము చూసుకొని సరి చేసుకోవాల్సి ఉంటే సరి చేసుకొని, నేర్చుకోవాల్సి ఉంటే నేర్చుకోవడానికి కృప చూపించండి. నిన్ను అర్థం చేసుకోవడానికి, నీ మనస్సును అర్థం చేసుకోవడానికి ప్రభా, నీ దృష్టికి అంగీకారమైన వాటిని మేము అనుసరించడానికి ప్రభా, నిన్ను మహిమపరచేవారిగా మేము ఉండటానికి ప్రభా, మేము ఏం చేయాలో ఏం చేయకూడదో ప్రభా తెలుసుకోవడానికి ప్రభా, నీ వాక్యమును మాకు అనుగ్రహించండి నాయన. మా అందరితో మీరు మాట్లాడండి ప్రభా, మా అందరినీ మీరు దర్శించండి ప్రభా. మాకెవరు చెప్పరు, చెప్పినా మేము వినలేము నా తండ్రి. నువ్వు మాత్రమే చెప్తే మేము వినగలము, సరి చేసుకోగలము, మా తప్పులను మేము గ్రహించగలము, ఒప్పుకొని విడిచిపెట్టగలము నాయన. తండ్రి, మా తప్పులు ఏమైనా ఉంటే మాకు ఎత్తి చూపండి. మమ్మల్ని మేము సరి చేసుకుని నీ రాకడలో ఎత్తబడేవారుగాను ప్రభా మేము ఉండడానికి కృప చూపించండి నా తండ్రి. మరొక్కసారి ప్రభా, నీ వాక్యాన్ని బోధిస్తున్న నీ సేవకుని దేవా, మీరు మీ సిలువ చాటున మరుగుపరుచుకొని మా అందరితో మీరు మాట్లాడి మమ్మల్ని ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరు కూర్చుండమ్మా. హల్లెలూయా, హల్లెలూయా. అంత బాగున్నారమ్మా? అయ్యా మీరు బాగున్నారా? మంచిగా ఉన్నా. దేవుని అపారమైన ప్రేమ దేవుడు మన పట్ల చూపిస్తూ మనలను, మన కుటుంబాన్ని, మన సంఘాన్ని దేవుడు ఆయువు ఆరోగ్యాలతో నడిపించి సమస్త మానవుని దేవుడు కృపచేత నడిపిస్తూ మరొక్కసారి ఆయన సన్నిధికి తోడుకుని వచ్చిన దేవునికే మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. మంచిది. గడిచిన వారములో దేవుడు ఏం మాట్లాడుతూ వచ్చాడో ముఖ్య ఉద్దేశాన్ని జ్ఞాపకం చేసుకుందాం. చాలామంది థ్యాంక్ యూ. మంచిది. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న రీతిగా దేవుడు ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా ఏం చేస్తున్నాడంట? పరీక్షిస్తున్నాడు అని రాయబడింది. ఏం చేస్తున్నాడంట? పరీక్షిస్తున్నాడు. ఎందుకోసం పరీక్షిస్తున్నాడని? వారి జీవితాల్లో నేను చెప్పిన మాట ప్రకారంగా జీవిస్తారో లేదో అని దేవుడు వారిని అనుక్షణం కూడా పరీక్షిస్తున్నాడు. నిజంగా వారి జీవితంలో వారు ఆహారాన్ని కోరుకున్నప్పుడు దేవుడు ఆకాశం నుంచి మన్నాను కురిపించినప్పుడు మోషేతో దేవుడు అన్నాడు, ఈ ప్రజలు నా ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తారో లేదో నేడు నేను వారిని పరీక్షిస్తున్నాను. ఏంటి ఆ పరీక్ష అంటే, ఇదిగో మన్నాను కురిపించబడుతున్నది. ఈ మన్నా ప్రతి ఒక్కరు కూడా సమకూర్చుకోవాలి. కానీ ఆ మన్నా ఏంటంటే రేపటి ఉదయం వరకు అది ఉండకూడదు. మీ ఇళ్ళలో నేటి భత్యము నేడే సమకూర్చుకోండి అన్నటువంటి రీతిగా దేవుడు ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా మోషే ద్వారా ఆజ్ఞాపించాడు. ఆజ్ఞాపిస్తే కొందరు ఏం చేశారంట? పరీక్షలో ఫెయిల్ అయిపోయారు. కొందరు ఏమయ్యారు? పాస్ అయ్యారు. పరీక్ష రాసిన వారందరూ కూడా పాస్ అవుతారండి? పాస్ కాలేరు. అలాగనే భక్తి జీవితంలో కూడా ఇశ్రాయేలు ప్రజలను దేవుడు పరీక్షించినప్పుడు ఆ పరీక్షలో చాలామంది ఫెయిల్ అయిపోయారు, కొంతమంది పాస్ అయ్యారు. కానీ నూతన ఇశ్రాయేలుగా పిలువబడుతున్న మనందరం కూడా దేవుడు అనుక్షణం పెడుతున్న పరీక్షలో మనమందరం కూడా పాస్ అవుతూ ముందుకెళ్ళిపోవాలన్న భావాన్ని గడిచిన వారములో దేవుడు మనందరితో మాట్లాడుతూ వచ్చాడు. అందుకే ప్రేమైన దేవుని సంగమా, యోసేపును దేవుడు పరీక్షించాడు స్త్రీ విషయంలో. కానీ యోసేపు ఎలా ఉన్నాడు? ఎక్కడ కూడా పరీక్షలో ఫెయిల్ కాకుండా ప్రతి విషయంలో కూడా యోసేపు పాస్ అవుతూ దేవునికి మహిమకరంగా జీవించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు మన పిల్లలు ఎగ్జామ్ రాస్తున్నారు, 10th క్లాస్ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు మన పిల్లలు ఫెయిల్ అయితే మనకు సంతోషం ఉంటుందా? ఎప్పుడు సంతోషం ఉంటుంది? ఎగ్జామ్లు పాస్ అయినప్పుడు మనం ఎంతో తల్లిదండ్రులుగా సంతోషిస్తాం. అలాగని మన దేవుడైన యెహోవా మనల్ని పరీక్షించినప్పుడు ఆ పరీక్షలో యోసేపులాగా ముందుకు సాగిపోతే, యోసేపులాగా ప్రతి పరీక్షలో ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ రాస్తూ ప్రభు సన్నిధిలో భక్తి జీవితంలో కొనసాగించబడితే
ఈ భక్తి జీవితంలో దేవుడు మనల్ని చూసి సంతోషించే రీతిగా యోసేపులాగా పరీక్షలో పాస్ అవుతూ ముందుకు సాగాలన్న భావాన్ని గడిచిన వారంలో దేవుడు సూటిగా ఖండితంగా మాట్లాడుతూ వచ్చాడు. అబ్రహాము గురించి మనం సమయం లేక చెప్పుకోలేదు. అబ్రహామును కూడా దేవుడు పరీక్షించాడు. ఎక్కడ? తన కుమారుడైన ఇస్సాకును బలి కోరాడు. బలి అర్పించమని అబ్రహామును అడిగాడు. అబ్రహామును అడిగితే అబ్రహాం ఏమన్నాడు? అయ్యా, నాకు ఒక్కగానొక కుమారుని నువ్వు ఇచ్చావు. అది ఎప్పుడు ఇచ్చావు? 100 సంవత్సరాలు పైబడిన తర్వాత. ఇప్పుడు ఇస్సాకును బలి అడిగితే ఇస్సాకును బలి ఇస్తే మరలా గర్భము ధరించడానికి శారమ్మ గర్భము స్త్రీ ధర్మం గతించిపోయింది. లేక నాకు కుమారుని ఇచ్చావు. ఆ కుమారునైనా ఉండని అయ్యా, నేను బలి ఇవ్వలేనని ఎదురు సమాధానం చెప్పలేదు అబ్రహాము గారు. దేవుడు పరీక్ష పెట్టినప్పుడు పరీక్షలో నిలబడి పరీక్షలో గెలిచి సువర్ణమైనటువంటి బంగారము వలె అబ్రహాము గారిని దేవుడు ఆయన సన్నిధిలో నిలబెట్టినట్లుగా మనం చూస్తున్నాం. అందుకే ప్రేమైన దేవుని సంగమా, కొన్నిసార్లు మన జీవితంలో భక్తిని మెరుగు చేయడానికి దేవుడు పరీక్ష పెడతాడు. అంతేగాని దేవుడు ఇచ్చాడండి నా కుమారుణ్ణి, దేవుడు అడుగుతున్నాడని దేవుని సన్నిధిలో దేవుని మీద నింద వేయలేదు అబ్రహాము గారు. ఇది దేవుడు అడుగుతున్నాడు, ఎందు నిమిత్తం అడుగుతున్నాడు అని గుర్తించి ఆయన సన్నిధిలో ఆయన వాక్యానుసారంగా ఇస్సాకును బలి అర్పించడానికి దేవుడు చూపించే పర్వతం మీదకి వెళ్ళాడు. పర్వతం మీదకి వెళ్ళి బలి అర్పించబోతున్నప్పుడు అన్నాడు దేవుడు, అబ్రహాం, నీ కుమారుని ఏమాత్రం కూడా ఏ హాని చేయొద్దు. ఎత్తిన కత్తిని నీ కుమారుని మీద వేయకుండా ఆపమని దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతూ వచ్చాడు. అందుకే ప్రేమైన దేవుని సంగమా, నిన్ను పతనం చేయాలని కాదు దేవుడు కొన్నిసార్లు నిన్ను పరీక్షించేది. నీ జీవితాన్ని నాశనం చేయాలని కాదు దేవుడు నిన్ను పరీక్షించేది. దేవుడు నీ జీవితంలో ఆశీర్వాదాలకు అనుభవించడానికి, ఆశీర్వాదాలకు కారకుడుగా దేవుడు నిన్ను చేయాలని, ఈ నేను పెట్టే పరీక్షలో నువ్వు నెగ్గాలని, పరీక్షలో పాస్ అయి ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళాలని దేవుడు నిన్ను కొన్నిసార్లు పరీక్షిస్తాడు. ఆ పరీక్షలో నువ్వు నిలబడాలి. అయ్యో, నేను పరీక్షలను చదవలేదండి, పరీక్ష నేను రాయలేనండి అని పరీక్షలో ఉన్నప్పుడల్లా స్కూల్ ఎగరగొట్టేటువంటి పిల్లలు ఉండరే, అలాంటి మొద్దు శుద్ధలాగా భక్తి జీవితంలో మొద్దుగా ఉండకూడదు, షార్ప్గా ఉండాలి. ఏ పరీక్ష పెడతావో పెట్టు ప్రభా, ఆ పరీక్షలో నేను పాస్ అవుతాను. అనారోగ్యం అనే పరీక్ష పెడతావా పెట్టు, ఏ పరిస్థితిలో ఉన్నా కానీ పరీక్షలో నెగ్గేటువంటి భక్తి చేసేటువంటి రీతికి మనం ఉండాలి. అంతేగాని పరీక్షలు వచ్చినప్పుడల్లా స్కూల్ ఎగ్గొట్టి, అనారోగ్యం వచ్చినప్పుడల్లా దేవుని మందిరానికి రాకుండా, సమస్యలు వచ్చినప్పుడు ఇంట్లో కూర్చొని ఏడిస్తే పరీక్షలు పాస్ ఎలా అవుతావు? అందుకే ప్రేమైన దేవుని సంఘమా, దేవుడు మాట్లాడుతున్నమాట, యెహోవా మనల్ని ధర్మశాస్త్రమును అనుసరిస్తున్నారో లేదో అని దేవుడు మనల్ని పరీక్షిస్తున్నాడు. వాక్యానుసారంగా జీవిస్తున్నారో లేదో అని దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడంట? పరీక్షిస్తున్నాడు. ఆదివారమే అన్ని పనులు ఉంటాయి, అదొక పరీక్ష. మనం ఏం చేయాలి? పనులకు పోవాలా, దేవుని మందిరానికి రావాలా, అదొక పరీక్ష. అందుకే మనం ఏం చేయాలి? దేవుని మందిరానికి వచ్చి దేవుని ఆరాధించినప్పుడు పరీక్షలో పాస్ అవుతూ ముందుకు వెళ్ళిపోతావు. హల్లెలూయా. అందుకే ప్రేమైన దేవుని సంగమా, ప్రతిరోజు మనల్ని పరీక్షించినప్పుడు దేవుడు ఆ పరీక్షలో పాస్ అయినప్పుడు భక్తి జీవితంలో వృద్ధి చేసేటువంటి రీతిగా మన జీవితాన్ని మనం కొనసాగించుకోవాలి. అందుకే జాగ్రత్త కలిగి భక్తి చేయమన్న భావాన్ని దేవుడు గడిచిన వారములో పరీక్షించినప్పుడు అలా పరీక్షల్లో పాస్ అవుతూ పరీక్షకు కర్త అయినటువంటి దేవుని సన్నిధిలో మన జీవితాలు మనం కొనసాగించుకోవాలి. అందుకే ఈ వారము దేవుడు ఏం మాట్లాడుతున్నాడో చాలా స్పష్టంగా దేవుని సన్నిధిలో వాక్య భాగాన్ని చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. బైబిల్ గ్రంథంలో చాలా చిన్న వచనం మనకు కనపడుతుంది. అక్కడ 27వ వచనం మాత్రమే చదవండి. అపవాదికి చోటేయకుడి. చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన దేవా, కృపా కనికర పూర్ణుడమైన మా యేసయ్య, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. చదవబడిన లేఖన భాగాన్ని ఆధారం చేసుకుని ఈ భక్తి జీవితంలో మేము ఎలా నడుచుకోవాలో మాకు నేర్పించమని ప్రార్థిస్తున్నాం ప్రభా.
మీరు మాతో మాట్లాడుతూ ఉండగా వినగలిగే చెవులు, గ్రహించగలిగే మనసు మాకు ప్రసాదింపచేసి మహిమ తెచ్చుకొని మనం ప్రార్థన చేస్తూ ముందున్నటువంటి వాక్య పరిచర్య అంతటికీ ప్రభ మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు దివ్యమైన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమేన్. అందరు కూర్చుండమా. ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడుతున్న లేఖన భాగం, అపవాదికి చోటు ఇయ్యకుడి. అపవాది అనేటువంటి వాడు చోటు కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. జాగ్రత్తగా వినండి. దేనికోసం ఎదురు చూస్తుంటాడంట? వాడు భూమి మీద ఏం చేస్తున్నట్ట, వాడు అటు ఇటు తిరుగుతున్నాడంట. తిరుగుతూ ఉంటే ఎక్కడ కాళ్ళు దొరికితే అక్కడ వాడు చోటు సంపాదించుకోవాలని చూస్తున్నాడంట. చాలాసార్లు బైబిల్ గ్రంథంలో దేవుడు ఏం చేస్తాడంటే, వాడు భూమి మీద అటు ఇటు, ఎక్కడి నుంచి వచ్చావు బాబు అంటే దేవుని సన్నిధిలో దేవుడు అడిగితే వాడు ఏమన్నాడంటే, అపవాది నేను భూమి మీద అటు ఇటు తిరుగుతున్నాడు. ఎందుకోసం అటు ఇటు తిరుగుతున్నాడు? ఒక చోట కూర్చోవచ్చు కదా అంటే వానికి ఏం లేదంటే అక్కడ చోటు లేదు. చోటు లేనందు వలన వాడు దేనికోసం వెతుకుతున్నాడంట? చోటు కోసం వెతుకుతున్నాడంట. ఎక్కడ దొరుకుతుందో చోటు, ఎక్కడ చోటు సంపాదించుకుని అక్కడ తావేసుకుని కూర్చుందనా అని వాడు ఏం చేస్తున్నాడంటే చోటు కోసం వెతుకుతూ వెతుకుతూ ఉన్నాడంట భూమి మీద. అందుకే అన్నాడు, ఇదిగో అపవాదికి మీరు చోటు ఇవ్వకడి అని రాయబడింది. అపవాది అంటే ఎవరండి? సాతాన్ అంటే అపవాది, అపవాది అంటే సాతాను, సాతాన్ అంటే దుష్టుడు. వీనికి రకరకాలుగా పేర్లు ఉన్నాయి. వీడెవరు? ముఖ్యంగా వీడెవరు? వీడు ఎక్కడి నుంచి వచ్చాడు అని మనం పరిశీలన చేస్తే దేవుని పర్వతం మీద నుంచి, పరలోకం నుంచి వాడు త్రోసివేయబడ్డాడు. ఇది పేరుంది దూతకు, లూసిఫర్ అనేటువంటి పేరుంది. వీడు ప్రధాన దూత. గర్వపడి ఉన్నటువంటి స్థలములో కూర్చొని ఆ స్థలాన్ని పోగొట్టుకుంటే తిరిగి వెళ్ళినటువంటి స్థానానికి వాడు సంపాదించుకున్నాడు. కానీ వాడు అక్కడి నుంచి మనల పాతాళంలోనికి వాడు పడివేయబడ్డాడు. పడివేయబడితే ఒక మూల కూర్చున్నాడు. కూర్చోకుండా ఏం చేస్తున్నాడు? వాడు స్థలం కోసం భూమి మీద అటు ఇటు తిరుగుతున్నాడు. ఎందుకోసం? మనందరినీ కూడా పాతాళం అనే మూలకి తీసుకొని వెళ్ళటానికి వాడు భూమి మీద సాతానుడు అటు ఇటు తిరుగుతున్నాడంట. తిరుగుతూ ఉన్నాడు. అందుకే అపొస్తలుడైన పౌలు చాలా స్పష్టంగా రాస్తున్నటువంటి మాట ఏంటంటే, ఇదిగో మునుపటి ప్రవర్తన విషయమైతే చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్త వృద్ధి యందు నూతన పరచబడిన వారై, నూతనమైనటువంటి జీవితాన్ని కొనసాగించబడిన వారై మీరు మరలా అపవాదికి మీరు చోటు వద్దండి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రేమైన దేవుని సంగమా, దేవుడు చాలా స్పష్టంగా నీతో నాతో ఈ మధ్యాహ్నం వేళ ప్రభు మాట్లాడుతున్న మాట, మన జీవితంలో మనం ఎక్కడ కూడా అపవాదికి చోటు ఇవ్వకుడి. వాడు చోటు కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు, చోటు కోసం వేచి ఉన్నాడు. అందుకే మనమందరం కూడా అపవాదికి చోటు ఇవ్వకూడదన్న భావాన్ని దేవుడు చాలా సూటిగా ఖండితంగా మనతో మాట్లాడుతున్నాడు. లూకాసు వార్తలోనికి రండి. బైబిల్ గ్రంథంలో మనం చదివితే ఆ అపవాదికి, లూసిఫర్కి చోటు ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. 22వ అధ్యాయం, లూకాసు వార్త 22వ అధ్యాయం. జాగ్రత్తగా వినండి. ఎవరికి ఎక్కువగా చోటు సంపాదించుకోవడానికి వస్తున్నాడు అంటే భక్తి మార్గంలో కొనసాగించబడుతున్న వారికి, దేవునికి దగ్గరగా ఉన్నవారికి, దేవుని మందిరానికి వచ్చే వారిలోనే వాడు చోటు సంపాదించుకోవాలని చూస్తాడు. ఎందుకంటే దేవునికి దగ్గరగా ఉన్నవారిని దేవునికి దూరం చేయాలని చూస్తాడు. అందుకే చోటు సంపాదించుకొని వాడు దేవునికి దూరం చేయాలని చూస్తాడు. అందుకే దేవునికి దగ్గరగా ఉన్నటువంటి ఒక వ్యక్తిలో సాతాను ప్రవేశించినట్లుగా మనం చూస్తాం. 22వ అధ్యాయం 3వ వచనం.
అంతటా 12 మంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కరేతు అనబడిన యూదాలో సాతాను ప్రవేశించను అని రాయబడింది. ఎవరు? యేసు ప్రభు 12 మంది శిష్యులలో ఒకడు. అందుకే వానిలో సాతాను ప్రవేశించింది అని రాయబడింది. ఇప్పుడు 12 మంది భూమిని తలక్రిందలు చేయటానికి, భూమి మీద ఉన్న సమస్త జనులందరినీ కూడా దేవుని సువార్త వైపు మళ్లించటానికి యేసు ప్రభు వారు 3.5 సంవత్సరాల భూమి మీద పరిచర్య చేసి అనేకులను ప్రభు మార్గంలో నడిపించటానికి 12 మంది శిష్యులను దేవుడు ఏర్పరచుకున్నాడు. ఈ సువార్త వైపు అనేకులను మళ్లించకుండా ఉండాలంటే ఈ 12 మందిని ఏం చేయాలి? పట్టుకోవాలి. 12 మందిలో ప్రవేశించాలి. 12 మందిలో నేను స్థానం సంపాదించుకోవాలనుకొని ఒక్కడు ఏం చేశాడంట? అతడు యేసయ్యని ఎలాగ అప్పగించాలి అనుకున్న ఆలోచన చేస్తున్నాడంట. అందుకే ప్రధానుల యొద్దకు వెళ్ళి డబ్బు సంచి తీసుకొని డబ్బు సంచి తన అద్దె పెట్టుకున్న తర్వాత ఏం చేశాడంట? సాతాను అతనిలో ప్రవేశించను అని రాయబడింది. ప్రేమైన దేవుని సంగమా, దేవుడు మాట్లాడుతున్నమాట. దేవుని మందిరానికి వచ్చే వారిలోని సాతానుడు స్థానం సంపాదించుకోవాలని వాడు భూమి మీద అటు ఇటు తిరుగుతున్నాడు అని రాయబడింది. ప్రేమైన దేవుని సంగమా, దేవుడు మాట్లాడుతున్నమాట. సాతానుడు ప్రవేశించాడు అనుకోండి మన జీవితంలో, మన బ్రతుకు అంతే ఇంకా. అందుకే వానికి స్థానం ఇవ్వద్దు అని దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఇదిగో అపవాదికి మీ హృదయంలో చోటివ్వకుడి. వానికి చోటిచ్చావా జీవితం పతనమే. అందుకే ప్రియమైన దేవుని సంగమా, దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నమాట. యూదాలో సాతానుడు ఎలా ప్రవేశించాడు? యేసయ్యతో ఉన్నాడు, యేసయ్యతో భోంచేస్తున్నాడు, యేసయ్య మాటలు వింటున్నాడు, యేసయ్యతో ప్రయాణం చేస్తున్నాడు. ఎలా వానిలో సాతానుడు ప్రవేశించాడు అని మనం పరిశీలన చేస్తే దేవుడు ఒక అద్భుతమైన మాట చెప్తున్నాడు. చూడండి, ప్రియమైన దేవుని సంగమా, దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నటువంటి మాటను ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుందాం. దేవుని సన్నిధిలో యోహాను సువార్త 13వ అధ్యాయం 21 నుంచి చదవండి. యేసు ఈ మాటలు పలికిన తర్వాత ఆత్మలో కలవరపడి మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని రోడిగా చెప్పెను. ఆయన ఎవరిని గూర్చి ఇలాగో చెప్పెను అని శిష్యులు సందేహపడుచు ఒకరి తట్టు ఒకరు చూచుకొనుచుండగా ఆయన శిష్యులలో యేసు ప్రేమించిన ఒకడు యేసు రొమ్మున ఆనుకొనుచుండెను గనుక ఎవరిని గురించి ఆయన చెప్పెను అది తమకు చెప్పమని సీమోను పేతురు అతనికి సైగ చేసెను. ప్రభువా వాడెవడని ఆయనను అడిగెను. అందుకు యేసు నేనొక ముక్క ముంచి ఎవనికి ఇచ్చేదనో వాడే అని చెప్పి ఒక మొక్క ముంచి సీమోను కుమారుడుగా ఇస్కరేతు యూదకి ఇచ్చెను. వాడు ఆ ముక్క పుచ్చుకునగానే సాతాను వానిలో ప్రవేశించెను అని రాయబడింది. హల్లెలూయా. ఏం చెప్పాడు పేతురు? అంటున్నాడు, అయ్యా ఆ ఒక్కడెవరు, నిన్ను అప్పగించేటువంటి శిష్యుడెవరు అని కనుసైగ చేస్తే యేసు ప్రభు అన్నాడు, ఇదిగో ఈ బల్లలో చేయి వేయబోతున్నటువంటి వారిలో ఒకడు. నేను మొట్టమొదటిగా ఈ యొక్క ముక్కను, రొట్టె ముక్కను ముంచి ఎవరికైతే నేను మొదటిగా ఇవ్వబోతున్నానో వాడే నన్ను అప్పగించబోతున్నవాడు అని రాయబడింది. ఎందుకయ్యా నిన్ను వాడు అప్పగించబోతున్నాడు అంటే వాడు సాతానుకు తన హృదయంలో చోటిచ్చాడు కాబట్టి. ఎందుకు వాడు చోటిచ్చాడంటే వాని దగ్గర దొంగల డబ్బు సంచుంది. డబ్బు కాశపడ్డాడు, డబ్బును ప్రేమించాడు.
మందిరము కంటే దేవుని కంటే ఎక్కువగా సాతానుడు ఇచ్చేటువంటి డబ్బును ఆశించాడు, లోక అధికారాన్ని ఆశించాడు, లోకాన్ని పరిపాలిస్తున్నటువంటి డబ్బును ప్రేమించాడు. అందుకే వాడు నన్ను అప్పగించబోతున్నాడు నా ఉద్దేశంతో యేసు ప్రభు వారు అక్కడ ఉన్నటువంటి 11 మంది శిష్యులకు తెలియజేశాడు. ఆ మాట చదవండి. ఏమన్నాడమ్మా? మన చదువు ఏముందంట? డబ్బు సంచి యోధా వద్ద ఉండినా సాతానుడు అతనిలో ప్రవేశించి ఉన్నాడు కాబట్టి డబ్బు సంచి అతని వద్ద ఉన్నది. ఎందుకు అతని వద్ద ఉన్నదంటే, ఇదిగో 30 వెండి నాణ్యములు తూచి నీకు ఇవ్వబోతున్నాం, నువ్వేం చేయాలంటే యేసయ్య ఒంటరిగా దొరికినప్పుడు మాకు వర్తమానం పంపు, మేమేం చేస్తాం, ఆయన వచ్చి పట్టుకుంటాం. అందుకే ప్రేమైన దేవుని సంగమ దేవుడు మాట్లాడుతున్నాడు. యేసయ్యను అప్పగించేటువంటి, యేసయ్యకు సిలువ వేసేటువంటి నామకార్థమైనటువంటి క్రియలు మనం చేయకుండా, దేవునికి విరుద్ధమైన కార్యాలు మనం చేయకుండా ఉండాలంటే మనము అపవాదికి మన హృదయంలో చోటు ఇవ్వకూడదు అని దేవుడు మాట్లాడుతున్నాడు. చోటిస్తే ఏమవుతుందంటే డబ్బు సంచికి ఆశపడతాం, త్రాగుడుకు బానిసైపోతాం, రూపాయి 2 రూపాయలకు అమ్మడబోతాం, న్యాయాన్ని అమ్మి వేసుకుంటాం, నీతి నిజాయితీని అమ్మి వేసుకుంటాం. సారాయికి కూడా, మందు సీసలకి కూడా జాగ్రత్తగా వినండి, న్యాయాన్ని అన్యాయంగా తిప్పేసేటువంటి స్థితికి సాతాను గారు నీ జీవితాన్ని మార్చేస్తాడు. కారణం ఏంటయ్యా అంటే నీ హృదయంలో సాతానుడు ఉన్నాడు కాబట్టి. అందుకే నీవు వానికి చోటివ్వకుడని ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని సంగమా, దేవుడు నీతోనే చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఎందుకింత నామకార్థమైన భక్తి, ఎందుకింత దిగజారేటువంటి భక్తి? డబ్బు సంచికి పరిశుద్ధుడైన ప్రభువును అమ్మి వేసుకుంటావా? ఒక తిత్తు సారాయికి న్యాయాన్ని అమ్మి వేసుకుంటావా? అందుకే అపవాదికి మీరు చోటివ్వకడి, వానికి ఇచ్చేసారా నీ జీవితం అంతా కూడా లోకంలో పడేస్తాడు. యేసు ప్రభు శిష్యులలో ఒకడండి, సామాన్యమైన మనుషులు కాదు వీళ్ళు. దేవుడు అభిషేకించి అధికారం ఇచ్చి లోకములకి పంపించబోతున్నటువంటి 12 మంది శిష్యులలో ఒకడు పట్టేసుకున్నాడు, చోటు చేశాడు, జీవితమే పతనం చేసుకున్నాడు. ప్రేమైన దేవుని సంగమ దేవుడు మాట్లాడుతున్నమాట, అపవాదికి మీరు చోటు ఇవ్వకుడని దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి అన్నమాట, కింద చదవండి. ఎక్కడికి వెళ్ళానంట? ముక్క పుచ్చుకున్న వెంటనే వాని దగ్గర డబ్బు సంచి ఉంది, వానిలో సాతానుడు కాబట్టి వాడు దేవుని మందిరంలో ఎక్కువసేపు నిలవలేడు. అందుకే ముక్క పుచ్చుకొనిన వెంటనే వాడు మందిరంలో నుంచి బయటికి వెళ్ళిపోయాడు. అందుకే అపవాదికి మీరు సోటివ్వకటి ఏం రాయబడింది? ప్రేమైన దేవుని సంగమా, ఒక్కసారి మన జీవితాన్ని మనమే పరీక్షించుకుందాం, పరిశీలించుకుందాం. దేవుని సన్నిధికి వచ్చిన మన జీవితాలు ఎలా ఉన్నాయి? అపవాదికి చోటిచ్చినట్లయితే ఇస్కరియోతు యోధ జీవితంలో యెహోవా మందిరంలో నిలవలేదు, మొక్కపుచ్చుకున్న వెంటనే వాడు బయటికి వెళ్ళిపోయాడు. ఇతడు మొక్కపుచ్చుకున్నాడు ఎక్కడ? పరిశుద్ధమైన మందిరంలో యేసయ్యతో పాటు ఆయన శరీరాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన శరీరాన్ని రొట్టెగాను ఆయన రక్తమును ద్రాక్షరసముగాను తిన్నాడు. తిని కూడా వాడు ఏం చేశాడు? బయటికి వెళ్ళిపోయాడు. సాతాను ఉన్నవాడు, దయ్యం పట్టినవాడు, దయ్యము కార్యాలు చేసేవాడు దేవుని మందిరంలో ఎక్కువసేపు కూర్చోలేడు. పాస్టర్ గారు సమయం ఏంది, ఆపేసేయండి, మేము బయటికి వెళ్ళిపోవాలి. ఏంటికి? దయ్యం కార్యాలు చేయాలి బయట. బీడి తుత్తర ఒకరికి, మందు తుత్తర ఒకరికి, నోటి దురద ఒకరికి. బయటికి వెళ్ళేది ఏం మాట్లాడాలో ఎప్పుడెప్పుడు సాతాను ప్రేరేపిస్తుంటాడు వాని హృదయంలో.
బయటికి వెళ్ళిపోగానే గొడవ చేయాలన్నా ఒకనికి. ప్రియమైన దేవుని సంగమా, దేవుడు మాట్లాడుతున్న మాట ఇది సాతానుకు చోటిచ్చిన వారి జీవితాల్లో ఉన్న లక్షణాలను దేవుడు మాట్లాడుతున్నాడు. నీకు నీవే పరీక్ష చేసుకో, పరిశీలించుకో. మందిరంలో నిలవక బయటికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఏం చేశాడంట? యేసయ్య ఎక్కడ దొరుకుతాడో ఒంటరిగానే వెతుకుతున్నాడంట. సాతానుగాడు ఏం చేస్తాడంట? ఎవరు దొరుకుతారని వాడు, గర్జించే సింహం వల్ల ఎవరిని మృంగుతారని వాడు వెతుకుతూ ఉన్నాడంట. సంఘంలో ఏ సమస్య దొరుకుతుందా, ఎవరి గురించి చెడు వార్త దొరుకుతుందా, ఎవరు బ్యాడ్గా ప్రవర్తిస్తున్నారా, పాస్టర్ గారు ఏం చేస్తున్నారు, సంఘ పెద్దలు ఏం చేస్తున్నారు, మందిరంలో కూర్చొని ఏం చేస్తున్నారు, ఇదే ఆలోచన కొందరికి. పనికి మళ్ళీ ఆలోచన ఎందుకు? నీకు సాతాను నీలో ఉన్నాడు కాబట్టి. ప్రేమైన దేవుని సంగమం, దేవుడు మాట్లాడుతున్న మాట ఆయన బల్లలో, ఆయన పాత్రలో చేయి వేసేటువంటి మన జీవితాలు నాణ్యత కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. సాతానికి చోటు ఇచ్చావా, జీవితమే పతనమైపోతుందని ప్రభు మాట్లాడుతున్నాడు. పతనమైపోతుంది. అప్పగించేశాడు, వెండి నాణాలు తీసుకున్నాడు. చూసి సంబరపడ్డా? ఏమైంది? నిరపరాధిని రక్తమును అప్పగించా నేను అని తీసుకుని వెళ్ళాడు. అయ్యా, ఆయన విడిపించండి అయ్యా, తప్పు చేశానయ్యా, పొరపాటు చేశానయ్యా, నేను న్యాయాన్ని అమ్మి వేసుకున్నానయ్యా. డబ్బులు ఇచ్చాడు, అమ్మడబోయాను. తిథులు ఇచ్చారు, అమ్మడబోయాను. క్షమించండి అయ్యా, తప్పు చేశానంటే అప్పుడు క్షమించడానికి ఉంటాడా ప్రభు? క్షమిస్తాడు. కానీ ఇతడు అతని దగ్గరికి వెళ్ళి క్షమాపణ పొందుకోవడానికి అవకాశం ఉందా? ఉంది, కానీ పోలేదు. ప్రేమైన దేవుని సంగమ, దేవుడు మాట్లాడుతున్నమాట. అందుకే హృదయంలో సాతానికి చోటు ఇవ్వకూడని ప్రభు మాట్లాడుతున్నాడు. ఇంత స్పష్టంగా మాట్లాడుతుంటే కూడా మన జీవితాలన్నీ కొన్నిసార్లు చలనము లేని వారిగా ప్రవర్తిస్తుంటారు. చలనం అంటే ఏంటి? కోమలోకి వెళ్ళిపోయిన వారి వలె ఇట్లనే చూస్తారు. చలనం, ఆ కోమలోనికి వెళ్ళిపోయిన వారు చూస్తుంటారు. కానీ మనం ఏమనుకుంటాం? వాళ్ళు ఓహో బతికున్నారులే మాట్లాడతారులే అనుకుంటాం. కానీ అమ్మా అంటే రెప్పాడించరు, కదలను, చలనం లేని వారు అంటారు వాళ్ళని. కొందరు జీవితాలు కూడా అంతే. ఎంత నన్ను మాట్లాడుకో, మా జీవితాలు మావే, మా ఆలోచన మావే, మా సాతాని క్రియలు మావే, మా తండ్రి అపవాది, వాని క్రియలు అనుసరించకుండా మేము ఎలా ఉంటాం అన్న ఆలోచన కొందరిది. అందుకే ప్రభు మాట్లాడుతున్నమాట చాలా స్పష్టంగా. దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. జాగ్రత్తగా వాక్యాన్ని పరిశీలన చేద్దాం. మత్తయి సువార్త 27:5. మత్తయి సువార్త 27:5. దేవాలయములో పారవేసి పోయి బతికాడా, సంపాదించుకున్నాడా, అనుభవించాడా అంటే లేదు. దేవాలయములో పారవేసిపోయి ఉరి పెట్టుకున్నాడు. మంచి పేరు సంపాదించుకున్నామంటే లేదు. ఏం చేయనికి మరి డబ్బు? ఏం చేయటానికి? అన్యాయమైన కార్యాలు. ప్రేమైన దేవుని సంగమా, దేవుడు మాట్లాడుతున్న మాట ఒక్కసారి మన జీవితాన్ని మనకు మనమే జ్ఞాపకం చేసుకోవాలి, పరిశీలించుకోవాలి, పరీక్షించుకోవాలి. అపవాదికి మనము చోటు ఇవ్వద్దు. మనకి ఇచ్చేసావా, ఏమాత్రం కూడా మన జీవితంలో సమాధానం లేకుండా చేస్తాడు, నెమ్మది లేకుండా చేస్తాడు. ఎలా ఉంటుందంటే అండి, అపవాదికి మనం చోటిస్తే ఉన్నతమైన స్థానంలో పెడతాడు మనల్ని. జాగ్రత్తగా వినండి. ఈ పరిసయ్యులు, సద్దుకేయులు, శాస్త్రులు ఇస్కరేతు యూదుని ఎలా చూశారనుకున్నావు? ఒక అద్భుతమైన మనిషిగా చూశారు. అబ్బా, మనకు మంచోడు దొరికారా, ఇతడు మనకి తోడుగా ఉంటే, మనం అతనికి తోడుగా ఉంటే యేసయ్యను అప్పగిస్తాడు, మనం సిలువ వేయచ్చు అనుకున్నారు. జాగ్రత్తగా వినండి. మంచిగా ఉన్నతమైన స్థానంలో ఇస్కరేతు చూశాడు. అప్పగించిన తర్వాత, జాగ్రత్తగా వినండి, అప్పగించిన తర్వాత ఇతడు నేను నిరపరాధన అప్పగించానని వెండి నాణ్యాలు తీసుకొని దేవాలయానికి వెళితే, హలో, నీతో మాకేమీ పని లేదు, నీ వెండి నాణ్యాల పని లేదు, నువ్వు పని లేదు, మేము అనుకున్న పని నెరవేర్చబడింది, ఇంకా మాకు నువ్వు అవసరం లేదని ఇస్కరేతు యూదను పుల్లం తీసేసినట్టుగా మన జీవితంలో కూడా సాతాను ఏం చేస్తాడంటే కొన్నిసార్లు ఒక అద్భుతంగా
ఒక స్థాయికి తీసుకెళ్తాడు. అబ్బా, పాస్టర్ సార్ లేకపోతే పని జరగదురా. పాస్టర్ సార్ అంటే ముందుండి జరిగించేవాడు, పని జరగదని ఒక అద్భుతమైన రీతిగా పైకి ఎక్కిస్తాడు. తర్వాత ఏం చేస్తారంటే పైనుంచి మునగ చెట్టించి కింద పడేసినట్టుగా పడేస్తారు. అందుకే ప్రియమైన దేవుని సంగమా, సాతానుగానికి మనము చోటివ్వద్దు. జాగ్రత్త. నువ్వు అపవాదికి చోటిచ్చి జీవితాన్ని పతనం చేసుకుంటున్నావేమో అని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు, గద్దిస్తున్నాడు, సరిచేసుకోమని ప్రభు మాట్లాడుతున్నాడు. అందుకే ఇస్కరియోతు యోధనలో సాతానుడు ప్రవేశించనని రాయబడింది. మనలో ఉన్నాడేమో, జాగ్రత్త. హెచ్చరిక చేస్తున్నాడు ప్రభు. మందిరావరణలో కూర్చున్నటువంటి మన జీవితంలో సాతానుడు ఉన్నాడేమో అని ప్రభు పరిశీలిస్తున్నాడు. వానికి చోటివ్వద్దు అని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తిలో సాతాను ప్రవేశించాడు. వాడు ఏం చేస్తున్నాడో చూద్దాం. అపొస్తలుల కార్యములు 13వ అధ్యాయం, జాగ్రత్తగా వినండి. 5వ వచనం చదవండి. వారు సలామీలో ఉండగా యూదుల సమాజ మందిరంలో దేవుని వాక్యము ప్రచురించుచుండిరి. యోహాను వారికి ఉపచారము చేయువాడై ఉండెను. వారు సంచరించి గారడివాడను అబద్ధ ప్రవక్తనైన బారు యేసు అని ఒక యోధుని చూస్తుడి. ఇతడు వివేకము గలవాడైన సెర్గే పౌలు అను అధిపతి యొద్ద నుండెను. జాగ్రత్తగా వినండి. ఎవరి దగ్గర ఉన్నాడు ఇతడు? సెర్గి పౌలు అనేటువంటి అధిపతి దగ్గర ఉన్నాడు. ఎవరు? బారు యేసు అనేటువంటి వ్యక్తి. బారు యేసు అనేటువంటి వ్యక్తి, ఇతనికి ఒక పేరు ఉంది. ఏం పేరు అతనికి? అబద్ధ ప్రవక్త. ఈ యొక్క బారు యేసు అనేటువంటి వాడు సెర్గి పౌలు అధిపతి యొద్ద అతడు చక్కగా అధికారిగా ఉన్నాడు. జాగ్రత్తగా వినండి. పనివాడిగా ఉన్నాడు. కింద చదవండి. అతడు బర్నబాను పౌలును పిలిపించి దేవుని వాక్యము వినగోరిను. జాగ్రత్తగా వినండి. ఇతడు ఏం చేస్తున్నాడంట? దేవుని వాక్యాన్ని వినటానికి ఎవరిని పిలిచాడంట? పౌలును బర్నబాను పిలిచాడు. బర్నబాను పౌలును పిలిచి వాక్యాన్ని వినబోతున్నాడు. అయ్యా, మా ఇంట్లో ఒక కూడిక ఏర్పాటు చేసుకున్నాం, మీరు వచ్చి వాక్యాన్ని బోధించాలని బర్నబాను పౌలును పిలిపించుకొని వాక్యాన్ని వినబోతున్నాడు. ఎవరు? బారు యేసు. వాక్యాన్ని వినబోతూ ఉండగా ఆ మాట చూడండి కింద. ఆ అధిపతిని విశ్వాసము నుండి తొలగింపవలనని యత్నము చేసి వారిని ఎదురించను అని రాయబడింది. ఎవరు? ఏలిమా అంటే కింద చదవండి. ఎవరని? గారడివాడని అర్థము అని రాయబడింది. ఈ గారడివాడు ఏం చేస్తున్నాడంట? ఆ అధిపతిని వాక్యము వినకుండా తప్పుదారుల పట్టిస్తున్నాడు. విశ్వాసము నుంచి తొలగిపోయేటువంటి రీతిగా బర్నబాను పౌలును ఎదురిస్తూ ఉన్నాడు. వాక్యాన్ని బోధించకుండా ఆటంకపరుస్తున్నాడు. ఇబ్బందికరంగా ఉన్నాడు. అందుకే ప్రియమైన దేవుని సంగమా, దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నమాట. కొందరు జీవితాలు ఏంటంటే దేవుని మందిరానికి వస్తారు. పాస్టర్ గారు ఈ తప్పు మాట పలికాడు, పాస్టర్ గారు ఈ వాక్యం సరిగా చెప్పలేదు, పాస్టర్ గారు ఈరోజు ఏమో వాక్యము ఇలా చెప్పాడు, వాక్యంలో ఉందా ఏమండి ఇలా ఉందా అని వాక్యాన్ని కొందరు ఏం చేస్తారంటే తప్పులు ఎత్తి చూపడానికి దేవుని మందిరానికి వస్తారు. కొందరు శ్రద్ధగా విని వాక్యానుసారంగా జీవించడానికి వస్తారు. కొందరు ఏం చేస్తారంటే ఆటంకపరచడానికి దేవుని మందిరానికి వస్తారు. అందుకే ప్రియమైన దేవుని సంగమా, మన జీవితంలో సాతానికి మనము చోటివ్వకడి అని దేవుడు చాలా స్పష్టంగా అక్కడ తెలియజేస్తున్నాడు. బారు యేసుగాడు కూడా ఏం చేస్తున్నాడు అక్కడ?
వాక్యం వినకుండా ఆ అధికారిని విశ్వాసం నుంచి తొలగిపోయే రీతిగా అక్కడ తన ప్రవర్తన చూపుతున్నాడు, ఆటంకకరంగా ఉన్నాడంట. ఆ మాట చదవండి. సమస్త కపటముతోను సమస్త దుర్మార్గముతోను నిండినవాడా, ఏమన్నాడండి? అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభు యొక్క తిన్నని మార్గమును చెడగొట్టుట మానవా అని అంటున్నాడు. ఎందుకు మాట్లాడాడు చెప్పండి? వాని పని అది, వాని ఆలోచన అది. ఎంతో శ్రద్ధగా వాక్యం వింటాం, బయటికి గేటు దాటగానే వాళ్ళ ఆలోచన ఏంది? విశ్వాసము నుంచి మనల్ని ఏం చేస్తాడంట? వాడు తప్పుదారి పట్టిస్తాడంట. ఇంతవరకు వాక్యం విన్నటువంటి ఆ విశ్వాసాన్ని బయటికి వెళ్ళిపోగానే వాడు ఏం చేస్తాడంట? చెడగొట్టేస్తాడంట, తప్పుడు మార్గంలో ప్రయాణం చేపిస్తాడంట. బయట ఉన్నాను అనుకుంటారు, అరే ఇంత వాక్యాన్ని విన్నారు కదా, ఇంత చక్కగా భక్తి చేశారు కదా, ఇంత చక్కగా దేవుని పాటలు పాడారు కదా, ఇంత చక్కగా ఆరాధించారు కదా, ఇంటికి వచ్చి బూతులు మాట్లాడతారంటారు. ఇల్లు ఏం చేస్తున్నాడు సాతానుడు? బూతుల రేపుకంగా నీ హృదయంలో ప్రవేశించున్నాడు. అందుకే ప్రియమైన దేవుని సంగమా, దేవుడు మాట్లాడుతున్నమాట, జాగ్రత్త. ఆ మాట చూడండి కింద. బారియస్ అనేటువంటి వాడు తన జీవితంలో ఎలా ఉన్నాడంటే అపవాది కుమారుడిగా ఉన్నాడు. అపవాదికి చోటిచ్చిన వాడు ఎవరు? అపవాది కుమారుడే. ఇప్పుడు నీ హృదయంలో దేవుడు ఉంటే నువ్వు దేవుని కుమారుడవు, దేవుని కుమార్తెగా ఉంటాడు. ఆయన మన దేవుడై ఉంటాడు. మన హృదయంలో సాతానుడు ఉంటే మనం సాతాను కుమారులము, కుమార్తెలము. మనకు ఆయన తండ్రిగా ఉంటాడు. అందుకే ప్రియమైన దేవుని సంగమా, అపవాదికి మీరు చోటు ఇవ్వకూడని దేవుడు మాట్లాడుతున్నాడు. అపవాదికి చోటు ఇస్తే వానికి పిల్లలైపోతారు, వాడు మీకు తండ్రి అయిపోతాడు. కాబట్టి అపవాదికి మీరు చోటు ఇవ్వకూడని దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అందుకే బారియసులాగా మన జీవితాన్ని మనమందరం కూడా అబద్ధ రీతిగా ప్రవర్తించుకుంటున్నట్లుగా, వాడు దేవుని వాక్యానికి ఆటంకకరంగా ఉండకుండానట్లుగా, దేవుని కార్యాలకు ఆటంకకరంగా ఉండనట్లుగా, దేవుని కార్యాలను నెరవేర్చే రీతికి మనం ఉండాలన్న భావాన్ని దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అందుకే అతన్ని తేరి చూసి సమస్త కవటముతోనూ సమస్త దుర్మార్గముతోనూ నిండినవాడా, అపవాది కుమారుడా, నీతికి విరోధి, నీవు ప్రభు యొక్క తిన్నని మార్గమును చెడగొట్టుట మానవా. ఎప్పుడు చూసిన చెడగొట్టడానికే ఆలోచన. దేవుని కార్యములు, దేవుని మందిరములు ఏదైనా ఒక పని పూనుకుందామంటే ఆటంకం. దేవుని మందిరములు ఏదైనా ఒక కార్యం జరిగిద్దామంటే ఆటంకం. కారణం ఏంటండి? సాతానుడు మనలో ప్రవేశించున్నాడు. కాబట్టి దేవుని కార్యానికి ఆటంకకరంగా ఉన్నాడు అంటే మనలో ఎవరున్నట్లు? సాతానుడు ఉన్నట్టు. దేవుని కార్యానికి ప్రోత్సహించేవాడు దేవుని కుమారుడిగా, దేవుని కుమార్తెగా ఉంటాడన్న భావాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే జాగ్రత్త. సాతానుడు ఏం చేస్తాడంటే అంత సమకూర్చుకొని ఇంకా కడదాం, పని పూనుకుందాం, పని జరిగిద్దామని లోపల ఏం చేస్తారు? వాళ్ళు ఆటంకాన్ని తెచ్చి ముందర పెడతారు. ఒకసారి ఆ మాట చూద్దామండి. దేవుడు చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడండి బాబు. దేవుని సన్నిధిలో దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట నెహెమీయా గ్రంథంలో ఒక అద్భుతమైనటువంటి మాటను దేవుడు అక్కడే తెలియజేస్తున్నాడు. 2వ అధ్యాయము 19వ వచనాన్ని చూడండి. 18 నుంచి చూడండి. ఇదేగాక నాకు సహాయము చేయి, దేవుని కరుణాహస్తమునకు వచ్చి రాజు నాకు సెలవిచ్చిన మాటలన్నీ నేను వారితో చెప్పిదని. అందుకు వారు మనము కట్టుటకు పూనుకొందుము రండిని చెప్పి ఈ మంచి కార్యము చేయటకై బలము తెచ్చుకొనిది. అయితే హొరోనీయుడైన సన్బలటను, అమ్మోనీయుడైన దాసుడగు టోబియా అనువాడును, అరబ్బీయుడైన గేషమును ఆ మాట వినినప్పుడు మమ్మను హేళన చేసి మా పని తృణీకరించి మీరు చెయ్య పని ఏమిటి?
రాజు మీద తిరుగుబాటు చేయుదురా అని చెప్పిరి. అందుకు నేను, ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే మా యజ్ఞము సఫలము చేయునుగాక, గనుక ఆయన దాసులమైన మేము కట్టడకు పూనుకొందము. యెరూషలేమునందు మీకు భాగమైనను స్వతంత్రమైనను జ్ఞాపకమైన సూచనలు లేదని ప్రత్యుత్తరం ఇచ్చిరి. ఆ రీతిగా 4:7-8 వచ్చిన చూడండి. సన్బలటను, టోబియాను, అరబీలను, అమ్మోనీలను, అర్ధోనీలను యెరూషలేము యొక్క గోడలను కట్టబడిననియు బీటలనియు కప్పబడిననియు వినినప్పుడు మిగిల కోపపడి యెరూషలేము మీదికి యుద్ధమునకు వచ్చి పని ఆటంకపరచవలనని వారందరూ ఏం చేశారంటే వారందరూ కట్టి మమ్మను కలతపరచగా వీడే అపవాది కుమారుడు అని రాయబడింది. దేవుని మందిరం, యెరూషలేము మందిరం ప్రాకారాలు పడిపోయాయి, కాలిపోయాయి. నెహెమీయాను దేవుడు ఏం చేశాడంటే లేవనెత్తాడు. నెహెమీయా బబులోను చెరలో ఉన్నాడు. అక్కడ నుంచి దేవుడు యెరూషలేములోనికి పంపించి యెరూషలేములో దేవుని మందిరాన్ని మరలా కడుతుంటే అపవాది కుమారులు ఏం చేస్తారంట, కట్టుకొని వచ్చి ఆ మందిరాన్ని కట్టకుండా ఆటంకకరంగా ఉన్నారంట. అందుకే ప్రియమైన దేవుని సంగమా, మంచి కార్యాన్ని చెడగొట్టేవాడే అపవాది సంపన్నం, అపవాది యొక్క లక్షణం. అందుకే వానికి మీరు చోటివ్వకడని దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు మధ్యాహ్నం వేళ. ప్రేమైన దేవుని సంగమా, కుటుంబాలలో అయినా, సమాజంలోనైనా, సంఘములోనైనా మన హృదయంలో ఎక్కడ అపవాదికి మనము చోటివ్వకడి ఇచ్చారనుకోండి, వాడు ఏం చేస్తాడు, మంచి కార్యాన్ని చెడగొడతాడండి. అందుకే చాలా జాగ్రత్తగా ప్రవర్తించమన్న భావాన్ని దేవుడు నీతో నాతో చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం, భక్తి జీవితంలో మనం ఎలాంటి ప్రవర్తన కలిగి జీవించాలో దేవుడు చాలా స్పష్టంగా నీతో నాతో మాట్లాడుతున్నాడు. రండి, దేవుని యొక్క వాక్యాన్ని సెలవిస్తున్న రీతిగా మనమందరం కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. యోబు గ్రంథం 4:7. యాకోబు 4:7. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవునుగాక. ఆమేన్. మీరు చెప్పే ఆమేన్కి వాడు ఈ గేటు కూడా దాటిపోడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రజలారా ఏమంటున్నాడు ఇక్కడ, ఏమంటున్నాడంటే అపవాదిని ఎదిరించాలంటే మనం ఏం చేయాలి, దేవునికి లోబడాలి, సాతానికి కాదు. దేవునికి లోబడితే అపవాదిని ఎదిరిస్తే వాడు మన యుద్ధ నుంచి పారిపోవనని దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే ప్రియమైన దేవుని సంగమం ఎదిరించడం లేకపోతున్నాం, ఎందుకంటే మనం దేవునికి లోబడడం లేదు. కాబట్టి దేవునికి లోబడే ప్రతి మనుషుడు సాతాన్ని ఎదిరిస్తాడు. సాతాన్ని ఎదిరిస్తే వాడు మన యుద్ధ నుంచి పారిపోతాడు. వానికి మన యుద్ధ చోటు ఉండదు అని దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే జాగ్రత్త, మనమందరం కూడా దేవునికి లోబడి సాతాన్ని ఎదిరించి వాడిని మన యుద్ధ నుంచి పారదోలుదుముగాక. ఆమేన్. అందుకే రండి, యోబు గ్రంథం 1వ అధ్యాయం. యోబు గ్రంథం 1వ అధ్యాయం. నేను త్వరగా ముందుకు వెళ్తున్నాను, జాగ్రత్తగా మనమందరం కూడా పరిశీలన చేయాలి. యోబు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచన భాగాన్ని చూడండి. నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి కదా. నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశములో బహు విస్తరించి ఉన్నది. హల్లెలూయా. ఎవరి గురించి రాయబడింది ఇక్కడ? యోబు గురించి రాయబడింది. యోబు ఎవరు మాట్లాడుకుంటున్నారు ఈ వచన భాగంలో? దేవుడు సాతానుడు మాట్లాడుకుంటున్నారు.
ఏమని మాట్లాడుకుంటున్నారు? అయ్యో హలో, భూమి మీద అటు ఇటు తిరుగుతున్నావు కదా, నా సేవకుడైన నా భక్తుడైన యోబు గురించి నీవు ఆలోచించితివా అంటే, ఆలోచించనయ్యా, యోబును ముట్టడానికైనా నా చేత కావడం లేదు. ఎందుకు? యోబుకు కలిగిన సమస్తమునకు నువ్వేం చేశావు? కంచె వేసి ఉన్నావని రాయబడింది. అందుకే మనము దేవునికి లోబడితే దేవుని సన్నిధిలో జీవిస్తే, అపవాదిని ఎదిరిస్తే వాడు మన యుద్ధం నుంచి పారిపోతాడు. యోబు ఎలాంటి వాడు అంటే, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడు జీవితాన్ని విసర్జించిన వాడు అని రాయబడింది. అంత అద్భుతమైనటువంటి భక్తి చేసినటువంటి యోబును టచ్ చేయటానికి, అతని యుద్ధ చోటు సంపాదించుకోవడానికి అపవాది ఎన్నో ప్రయత్నాలు చేశాడు. ప్రయత్నాలు చేసి 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 దేవుని యుద్ధకు వచ్చి అడిగితే దేవుడు అనుమతించాడు. వెళ్ళిపో అన్నాడు. వెళ్ళిపో అంటే సాతానుడు యోబు దగ్గరికి వచ్చి, అపవాది యోబు దగ్గరికి వచ్చి, అక్కడ రాయబడిన మాట 2:3 వచనం, అందుకు యెహోవా, నీవు నా సేవకుడిని యోబు సంగతి ఆలోచించితివా? ఎవరంట? అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడెవడను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ సాక్ష్యాన్ని మనం సంపాదించుకోవాలి. సాతానికి చోటు ఇవ్వనటువంటి భక్తి చేసిన వాడు ఎవరయ్యా భూమి మీద ఉన్నాడా అంటే, ఒక యోబు భక్తుడు మనకు కనపడతాడు. ఎందుకంటే యోబు దగ్గరికి ఈ సాతానుడు వచ్చాడు. ఎటు చూసినా అతనిలో ఎలాగైనా ప్రవేశించాలనుకున్నాడు. మొదటిగా తన కుమారులను తీసేసుకున్నాడు, తన పాడి పంటలు తీసేసుకున్నాడు. తన జీవితంలోకి వస్తే అతనికి ఉన్నటువంటి రోగాన్ని కూడా తీసేసుకున్నాడు, ఆరోగ్యాన్ని కూడా తీసేసుకున్నాడు సాతానుగాడు. ఆ మాట చదువు కింద 4వ వచనం, అపవాది చర్మము కాపాడుకున్నటకై, అపవాది చర్మము కాపాడుకున్నటకై, చర్మమును తన ప్రాణమును కాపాడుకున్నటకై తనకు కలిగినది యావత్తును నరుడినిచ్చును కదా. ఇంకొకసారి నీవు చేయి చాపి అతని ఎముకను అతని దేహమును మత్తుని ఎడల, అతడు నీ ఎముకను నీవు సుముఖము ఎదుటనే, నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అనెను. అందుకు యెహోవా, అతడు నీ వశములో ఉన్నాడు, అతని ప్రాణము మాత్రము నీవు ముట్టవద్దని సెలవిచ్చెను. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలువెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కొడుపులతో యోబును మధ్యను రాయబడింది. జాగ్రత్తగా వినండి, ముగించబోతున్నా. యోబు దగ్గరికి యెహోవా యుద్ధ నుండి సాతానుడు వెళ్ళాడు. వెళ్ళి ఏం చేస్తున్నాడంట? అయ్యా, యోబు చుట్టేమో నువ్వు కంచె వేశావు, యోబు యథార్థవంతుడు అంటున్నావు, మంచిదే, కానీ ఒక్కసారి కంచె తీసి చూడు అని మాట్లాడితే ఏమంటున్నాడంటే, అతడు కురుపులతో మొత్తగా, అతడు రోగముతో మొత్తగా, అతడు బాధతో ఉండగా నీ సముఖమునని, నీ ముఖము ఎదుటనే అతడు నిన్ను దూషించి వెళ్ళిపోతాడు అన్నాడు. అలాగ దూషించి వెళ్ళిపోతే ఎవరండి? అపవాది సంబంధి. వాడు నీ కుమారుడు కాదు, నా కుమారుడుగా మార్చబడతాడు. నీ కుమార్తె కాదు, నా కుమార్తెగా మార్చబడతాడు. ఎప్పుడు నువ్వు చేయి వదిలిపెట్టు, వాడు నేను చూసుకుంటాను అన్నట్టుగా సవాలు వేస్తున్నాడు యేసయ్యతోటి, దేవునితోటి. సరే బాబు, నీ ఇష్టమని చెప్పగానే అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు అతని కొరుపులతో మొత్తగా అతడు చిల్ల పెంకులు తీసుకొని గీక్కుంటున్నాడండి. గీక్కుంటూ బాధపడుతూ కురుపులంతా కూడా చీము కారుతూ స్మెల్ వస్తుంటే భార్య గారు వచ్చారు, యోబమ్మ గారు మహాభక్తురాలు వచ్చి చూసి, ఆ వాసన చూసి వెళ్ళిపోతూ ఒక మాట అనిందంట, యోబు, యెహోవాను దూషించవారదా? ఎందుకు ఇంత స్థితికి వచ్చావు? పిల్లలు పోయారు, ఆస్తి పోయింది, అంతస్తులు పోయాయి, పనివారు పోయారు, వంటలు అన్ని, ఆడగాడదలు అన్నీ పోయాయి కదా, ఎందుకు ఈ బతుకు, నీచమైన బతుకు? యెహోవాను దూషించి మరణము కమ్మనగానే
యోబు అన్న మాట ఏంటో తెలుసు చెప్పనా? ఒక అద్భుతమైన మాట యోబు అక్కడ పలుకుతొచ్చాడు. ఆ మాట చూడండి. అందుకతడు నీవు మాట్లాడుచున్నావు దేవుని వలన. అమ్మ ఒకసారి 10వ వచనం చూడండి. అందుకతడు మూర్ఖురాలు మాట్లాడినట్టుగానే మాట్లాడుచున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించదుమా, కీడును మనము అనుభవింప తగదా అనెను. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనను పాపము చెయ్యలేదు అని రాయబడింది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు యోబు సాతానికి చోటు ఇచ్చాడా లేదా? చెప్పండి. ఇవ్వలేదు. హల్లెలూయా. అది భక్తి జీవితంలో నుండి సాతానుగాడు ఎన్ని చిచ్చులు పెట్టినా, ఎన్ని సమస్యలు తీసుకొచ్చినా, ఎన్ని లేనిపోని మాటలు చెప్పినా, ఎంత అనారోగ్య స్థితులను తీసుకుని వెళ్ళినా యోబులాగా మనం సాతానుగానికి ఏమి ఇవ్వకూడదు, చోటు ఇవ్వకూడదు. నోటి మాటతో కూడా యోబు ఏం చేయలేదంట, పాపం చేయలేదండి. అంత అన్యాయం జరిగితే కూడా యోబు అంటాడు యెహోవా ఇచ్చాడండి, యెహోవా తీసుకుని పోయాడు. అందుకే అపవాదికి మనము చోటు ఇవ్వద్దు అని దేవుడు మాట్లాడుతున్నాడు. చోటు ఇచ్చినటువంటి బారుయేసు అనే అబద్ధ ప్రవక్త వాక్యాన్ని బోధించడానికి వచ్చిన బర్నబాను పౌలును ఆటంకపరిచి అధికారాన్ని విశ్వాసముల నుంచి తొలగించి వేయాలనుకున్నాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్న మాట అపవాది కుమారుడా అని మాట్లాడుతూ వచ్చాడు. ప్రేమైన దేవుని సంఘం అపవాదికి మనం చోటిస్తే దేవుని కార్యాలకు ఆటంకకరంగా ఉంటాం, దేవుని కార్యాలకు ఇబ్బందికరంగా ఉంటాం. ఎక్కడ కూడా సాతానికి మనం చోటు ఇవ్వకుండా భక్తి చేసినటువంటి యోబులాగా మన భక్తి జీవితాన్ని కొనసాగించుకొని భక్తి చేద్దుముగాక. ఆమేన్. ఎక్కడ కూడా యోబుకు తన జీవితంలో సాతానికి యోబు చోటు ఇవ్వలేదండి. ఈ బైబిల్ యోబు గ్రంథం అంతా చదివినప్పటికీ కూడా యోబు ఎక్కడ కూడా తన జీవితంలో సాతానికి చోటు ఇవ్వలేదు. చోటు ఇవ్వడం అంటే ఏంటి చెప్పండి? ఒక మాట, చోటు ఇవ్వడం అంటే ఏంటి చెప్పండి? యోబు ఎలా ఇస్తాడండి చోటు అంటే? జాగ్రత్తగా వినండి. రోగం వచ్చినప్పుడు యోబు యొక్క భార్య యోబమ్మ గారు వచ్చి దేవుని దూషించి మరణంగా అంటే యెహోవా నాకేమి ఇచ్చాడు, యెహోవా నాకేమి ఇవ్వలేదు, యెహోవా నాకు ఈ రోగాన్ని తెచ్చాడు, యెహోవా పేరట నాకు బాగుపడదు, యెహోవాను విడిచి వెళ్ళిపోతాను నీ మాట ప్రకారంగానే యోబమ్మ చెప్పిన రీతిగా యోబు యెహోవాను దూషించినట్లయితే యోబులో ఏముండేది? సాతానుడు ఉండేది. కానీ ఎక్కడ కూడా నోటి మాట ద్వారా కూడా యోబు పాపం చేయలేదు. అదండి యోబులాగా భక్తి చేయడం అండి. అపవాదికి చోటు ఇవ్వకుండా నడవాలి. మనకి ఏదైనా నష్టం జరిగితే మనం ఎవరైనా అనరాని మాట అంటే మనం ఏం చేస్తామండి? అబ్బో, మనకంటే భక్తి పరులు ఎవరుండరు. ఇంకా తిట్ల విషయంలో, కొట్లాడే విషయంలో, నాటకాలాడే విషయంలో జాగ్రత్త. భక్తి పరులు దేవుడు మాట్లాడుతున్నప్పుడు మనుషులు మనం వినాలి, గ్రహించాలి. ఎంత అన్యాయం జరిగిందండి యోబు గారికి. సమస్తాన్ని కోల్పోయాడు యోబు. అందుకే జాగ్రత్త. యోబు దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనని విసర్జించి నోటి మాటతో నేను పాపము చేయలేదండి బాబు. అంత అద్భుతంగా దీవించాడండి. అందుకే అపవాదికి మనము చోటివద్దు. మత్తయి సువార్తలోనికి రండి. ముగించబోతున్న చివరి వచనం చూద్దాం. మత్తయి సువార్తలోనికి రండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం మొదటి వచన భాగాన్ని చదువుకుందాం. అప్పుడు యేసు అపవాది చేత శోధించబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనుపబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన వద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళను రొట్టెలగునట్లుగా ఆజ్ఞాపించమనను. అందుకైనా మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని రాయబడింది. జాగ్రత్తగా వినండి. సాతానుగాడు ఎవరి దగ్గరికి వచ్చాడు? స్వయంగా యేసయ్య దగ్గరికి వచ్చాడు. ఎందుకు యేసయ్య దగ్గరికి వచ్చాడు? శరీరధారముగా ఉన్నప్పుడు యేసు ప్రభువారు 40 రాత్రులు 40 పగళ్ళు 40 దినములు ఉపవాసం ఉండి సాతాను చేత శోధించబడినప్పుడు ఆయన నేను చెప్పిన మాట వింటాడు.
నేను శోధిస్తే శోధనకు పడిపోతాడు అనుకున్నాడు. ఎందుకంటే ఆయన శరీరధారిగా ఉన్నాడు. శరీరధారిగా ఉన్నటువంటి మనందరితో దేవుడు మాట్లాడుతున్నమాట. యేసు ప్రభు వారు కూడా ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. అందుకే ప్రేమిని దేవుని సంగమా, దేవుడు మాట్లాడుతున్నమాట. ఎన్నిసార్లు ఎన్ని విధాలుగా సాతానుగాడు మన హృదయంలో చోటు సంపాదించుకోవాలని, మనల్ని శోధించాలని, మనలో నిత్య పాతాళంలో పడేయాలని వాడు ఎన్నిసార్లు శోధించిన శోధనకు పడిపోకుండా నిలబడాలన్న భావాన్ని యేసు ప్రభు మాట్లాడుతున్నమాట. అపవాదికి మీరు చోటివ్వకండి. వానికి చోటిచ్చారా వాడుండే పాతాళాన్ని తీసుకుని వెళ్తాడు. అందుకే దేవుడు మనుచు జనులు దుష్టులను పాతాళానికి దిగిపోతారు. ఈ యొక్క ఏం చేస్తున్నాడు? దేవుని మరిచిపోయాడు. దేవుని కంటే ఎక్కువగా తను హెచ్చించుకున్నాడు. అందుకే వాడు పాతాళంలో త్రోసివేయబడ్డాడు. దేవుని మరిచిపోయాడు. పాతాళానికి వెళ్ళిపోయినటువంటి వాడిగా, పాతాళానికి అధికారిగా ఉన్నాడు. అందుకే యేసుని శోధిస్తున్నప్పుడు యేసు ప్రభు చెప్పిన మాట, మానవుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చే మాట వలన జీవిస్తాడు అని రాయబడింది. ఆ తర్వాత మళ్ళీ శోధించాడు. అప్పుడు యేసు ప్రభు అన్నమాట జాగ్రత్తగా వినండి. 9-10 వచ్చిన భాగాలు చదవండి. 10-11 యేసు వానితో ఏమన్నాడు? సాతానా పొమ్మో, ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రమే సేవింపవలను అని వ్రాయబడి ఉన్నది అని రాయబడింది. మనం ఎవరిని సేవించాలి? మన ప్రభువైన దేవుని మాత్రమే సేవించాలి. అందుకే సాతానుడు వస్తాడు, ఇదిగో నువ్వు వారికి మొక్కు, వీళ్ళకు మొక్కు, అక్కడ మొక్కు, ఇక్కడ మొక్కని వాడు ఏం చేస్తాడు? నిన్ను లాక్కొని వెళతాడు. అందుకే నువ్వు సాతానికి నీ హృదయంలో చోటివ్వద్దు అని రాయబడింది. ప్రేమైన దేవుని సంగమ, దేవుడు మాట్లాడుతున్నమాట. జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా పరిశీలన చేయండి. సాతానికి చోటిచ్చే వారు ఎవరో దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అపవాది, అబద్ధ ప్రవక్తైనటువంటి బార్-యేసు ఏం చేశాడంటే వాక్యానికి ఆటంకకరంగా ఉన్నాడు. అధికారి విశ్వాసం నుంచి తొలగిపోవాలని ఎదిరించాడు. ఎందుకంటే వాడు ఎవరు? సాతాను యొక్క, అపవాది యొక్క కుమారుడు అని రాయబడింది. అపవాది యొక్క సంబంధి అని రాయబడింది. అందుకే ప్రేమైన దేవుని సంగమా, దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నమాట. ఇక్కడ యేసు ప్రభు వారిని కూడా వాడు శోధించడానికి వచ్చినప్పుడు శోధనకు పడిపోకుండా యేసు ప్రభు వారు ఏమన్నాడు? సాతానా పొమ్మన్నాడు. దేవునికి లోబడి ఉండండి, అపవాదుని ఎదిరించడి, వాడు మీ యొద్ద నుంచి పారిపోవాలని రాయబడింది. యేసు ప్రభు వారు సాతానా పొమ్మని ఎదిరించి ప్రభువైన దేవునికి మాత్రమే మొక్కవని చెప్పి 11వ వచనం, అంతటా అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవుని దూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి అని రాయబడింది. హల్లెలూయా. ఈ మధ్యాహ్నం వేళ దేవుడు మాట్లాడుతున్నాడు. సాతాను నీ యొద్ద నుంచి పారిపోయి దేవుని దూతలని పాదములకు రాయి తగలకుండా నిన్ను ఎత్తి పట్టుకోవాలి అంటే, నీ జీవితంలో అనుక్షణం నిన్ను కాపాడుతూ నడిపించాలి అంటే అపవాదికి చోటివ్వకుండా దేవునికి లోబడి దేవుని యందు భయభక్తులు కలిగి ఎక్కడ నోటి ద్వారా మాట ద్వారా కూడా యోబులాగా పాపం చేయకుండా హృదయంలో సాతానికి చోటివ్వకుండా దేవునికే చోటు ఇచ్చినట్లయితే ప్రభు మాట్లాడుతున్నమాట. సాతానుగాడు మన యుద్ధం నుంచి పారిపోతాడు. వాడు మన యుద్ధం నుంచి పారిపోగానే ఎవరొస్తారంట? దేవుని దూతలు వచ్చెను అని రాయబడింది. హల్లెలూయా. యేసయ్య యుద్ధం నుంచి సాతానుడు వెళ్ళిపోగానే దేవుని దూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేస్తుండెను. ఆ పరిచర్య ఎలాంటిదంటే, నీ పాదములకు రాయి తగలకుండా, నీకు అపాయము రాకుండా, నీకు ఏ కీడు తగలకుండా, అపవాది ఊరిలో మనం చిక్కిపోకుండా, మన జీవితంలో ఏ సమస్యలో పడిపోకుండా, మన జీవితంలో ఎక్కడ సాతాను కుయుక్తులకు లోను కాకుండా దేవుని దూతలు మన కుడి ప్రక్కన ఉండి మనల్ని నడిపిస్తున్నది అని రాయబడింది. అందుకే ప్రేమైన దేవుని సంగమా, ఒక్కసారి మన జీవితాన్ని పరిశీలించుకుందాం. అపవాదికి మనము చోటివ్వకడే అని రాయబడింది. అపవాదికి చోటిచ్చినటువంటి బైబిల్ గ్రంథంలో ఇస్కరియోతు యోధ బార్-యేసు అనేటువంటి వాడు జీవితాన్ని పతనం చేసుకున్నాడు.
అందుకే జాగ్రత్త, జాగ్రత్త. సాతానికి చోటొచ్చినటువంటి రాజైన సౌలు పతనమైపోయాడు. సమయం లేదు కాబట్టి దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక్కసారి జాగ్రత్త. సౌలు తన జీవితాన్ని తన కత్తి మీద పడి చనిపోయాడు. కారణం ఏంటంటే అతని యుద్ధ నుంచి యెహోవా ఆత్మ వెళ్ళిపోయి దురాత్మ ఒకటి వచ్చి అతన్ని విరిపించాడని రాయబడింది. జాగ్రత్త. సాతాను గానికి చోటిచ్చావా, కుటుంబాలే పతనమైపోతున్నాయి, సంఘాలే పతనమైపోతున్నాయి. జాగ్రత్త. దేవుడు చెప్తున్న మాట, అపవాదికి మనము చోటివ్వకుడు అని రాయబడింది. మోకరించండి, త్వరలో వంచండి. ప్రభువు సన్నిధికి వచ్చిన మనందరం కూడా ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ప్రేమైన దేవుని సంఘమా, దేవుని ప్రజలారా, దేవుడు మాట్లాడుతున్నాడు. అమ్మా, సాతానుకు చోటివ్వద్దు, అపవాదికి చోటివ్వకుడి అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే వానికి చోటిచ్చావా, జీవితాలే పతనమైపోతాయి, నిలకడ ఉండదు. దేవుని మందిరంలో కూర్చోలేవు, దేవుని మందిరానికి రాలేవు, దేవునికి దూరం అయిపోతావు. వాడు నీ జీవితంలో సమస్యలు తీసుకొస్తాడు, ఇబ్బందులు తెస్తాడు, దేవుని కార్యాలకు ఆటంకకరంగా ఉంటాడు. అందుకే జాగ్రత్త. అమ్మా, అయ్యా, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. అపవాదికి చోటు ఇవ్వకుడు అని రాయబడింది. చోటిచ్చిన ఇస్కరియోతు యూదా పరిస్థితి ఏమైందో తెలుసుగా? 30 వెండి నాణాలకు అమ్మడబోయాడు. నన్ను దేవునికి అమ్మడబోతున్నావు, దేనికి అమ్మడబోయి న్యాయాన్ని అన్యాయంగా తిప్పేసుకుంటున్నావు? జీవితాన్ని ఎందుకు పతనం చేసుకుంటున్నావు? జాగ్రత్త. ఎందుకు 30 వెండి నాణాలకు ఇస్కరియోతు యూదా అమ్మడబోయాడంటే అతనిలో సాతానుడు ప్రవేశించును అని రాయబడింది. అమ్మా, దేవుడు మాట్లాడుతున్నాడు. అయ్యా, హెచ్చరిక చేస్తున్నాడు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవా? వానికి గిన్నె లొంగిపోయావా? సాతానికి చోటిచ్చావా? వాడు ఉన్న పాతాళం అనే లోకానికి తీసుకుని వెళ్తాడు. పాతాళములో అగ్ని ఆరదు, పురుగు చావదు, చీకటి అగాధము, నిత్యము నరక వేదన ఉంటుంది అక్కడ. అందుకే నూతన పరచబడిన నీ ప్రాచీన స్వభావాన్ని వదులుకొని నవీన స్వభావాన్ని ధరించుకున్న మనము ఇంకా సాతానికి చోటు ఇవ్వద్దని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రాచీన స్వభావంలో సాతానుడు ఉండేవాడు. నవీన స్వభావాన్ని ధరించుకున్నావుగా, నమ్మి బాప్తీసం పొంది రక్షించబడ్డావుగా, క్రీస్తుని ఎరిగి నమ్మి బాప్తీసం పొంది రక్షించబడ్డావుగా, ఇంకెందుకు మరలా సాతానికి చోటిస్తున్నావు? ఆయన పాత్రలో చేయి వేస్తున్నావుగా, ఆయన శరీరము రొట్టెగా నువ్వు ఆయన రక్తములో ముంచి తింటున్నావుగా, మరి ఎందుకమ్మా అంత దిగజారిపోయారు? దేవుడు మాట్లాడుతున్నాడు. అమ్మా, హెచ్చరిక చేస్తున్నాడు దేవుడు. అపవాదికి చోటు ఇవ్వద్దు. బాప్తీసం పొంది రక్షించబడి పాత్రలో చేయి వేస్తున్నా ఎందుకింత నీచమైన కార్యాలు? ఇస్కరియోతు యూదా, ఎందుకు డబ్బుకు అమ్మడబోయావు? దేవుడు మాట్లాడుతున్న మాట, అపవాదికి చోటు ఇవ్వద్దండి. వాడిని ఎదిరించండి, దేవునికి లోబడండి. వాడిని ఎదిరించండి, వాడిని గద్దించండి. వాడు మీ యొద్ద నుంచి వెళ్ళిపోతాడు. దేవుని దూతలు మీ యొద్దకు వస్తాయి, పరిచర్య చేస్తాయి. నీ సమస్యలు, నీ ఇబ్బందులు, నీ బలహీనతలు, నీ అనారోగ్యము అంత తొలగించి వేసి యోబుకు మొదట ఉన్న ఆశీర్వాదాల కంటే అధికమైన రీతిగా యోబును ఆశీర్వదించిన దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఈ మాట సత్యము కాదా? ఈ మాట నిజము కాదా? ఎందుకు ఇంత నమ్ముకున్న దేవుని వదిలిపెట్టి అపవాదికి చోటిస్తున్నావు? ఎందుకు? సాతాను గాడికి ఎందుకు చోటిస్తున్నావు? జాగ్రత్త. వాడిని గద్దించండి, వాడు మీ యొద్ద నుంచి పారిపోతున్నాడు. దేవుని దూతలు నీ యొద్దకొచ్చి పరిచర్య చేస్తున్నాయి. నీ కాళ్ళు, నీ పాదములకు రాయి తగలకుండా నేను ఎత్తి పట్టుకుంటున్నారు. అపాయము జరగకుండా నేను కాపాడుతున్నారు. రోగాల చేత బాధపడుతున్న నిన్ను రోగాలు మానుపుతున్నారు, స్వస్థపరుస్తున్నారు, బాగు చేస్తున్నారు, నడిపిస్తున్నారు. యేసయ్య నీ అడుగులో అడుగేసి నేను నడిపిస్తున్నాడు. చేరవలసిన పరలోకమైన పట్టణానికి నడిపించబోతున్నాడు ఆయన. ప్రార్థన చేసుకుందాం, మనందరం ప్రార్థన చేసుకుందాం. ప్రభు సన్నిధిలో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ప్రియమైన దేవుని సంఘం జ్ఞాపకం చేసుకుందాం. ఈ సమయం మన సంఘ పెద్ద గిడోంజనను ప్రార్థన చేస్తారు. మనందరం కూడా ఏకీభవించదాం. ఎత్తబడిన వాక్యం ప్రతి హృదయంలో నీరు కట్టి ఫలింపబడే రీతిగా
సంఘ పెద్ద గిడ్డంజన ప్రార్థన చేస్తాడు. మనందరం కూడా ఏకీభవించుదాం. భూమిని ఆకాశమును సమస్త జనులను మహా గొప్ప తండ్రి, పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్య దూతల చేత పొడబడుతున్న మా తండ్రి, మా బీదవారి చేత పొడబడుతున్న నాయన నీ దైవశేకుడు నాయన, నీ వాక్యం